నిజామాబాద్ జిల్లా గూపన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో జనం రావడంతో గందరగోళం చోటు చేసుకుంది. నిజామాబాద్ అర్మూర్ ప్రధాన రహదారిపై వివిధ పార్టీల కార్యకర్తలు గుమిగూడి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. నిజామాబాద్ 11వ డివిజన్ లో ఉద్రిక్తత ఏర్పడింది. ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. तुम ही लो फोन निकालो कहाँ है भैया कहाँ फोन कर पहले नहीं कुछ भी नहीं कुछ भी नहीं ठहरो सबर 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 खाली सबर सबर నిజామాబాద్ 11వ డివిజన్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, విజయచంద్రిక, ఎలక్షన్స్ ఎన్నికలు ముగిసే సమయంలో ఈ నిజామాబాద్ నగరంలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ 11వ డివిజన్ లో ఇటు ఎంఐఎం అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు వారి అనుచరుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ బాబాసాహెబ్ పహాడ్ అనే ప్రాంతంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు వెళ్తున్న సమయంలో ఇరు పక్షాల వారు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తమ మద్దతుదారులకు ప్రచారం చేస్తున్న విషయంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఐఎం తరఫున సంబంధించిన కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ అభ్యర్థి కరీం అలాగే ఎంఐఎం అభ్యర్థి జకీయుద్దీన్ ఈ ఇద్దరి మధ్య కూడా పరస్పరం ఘర్షణ జరిగింది. ఇరువురు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో వారికి సంబంధించిన మద్దతుదారులు కర్రలు రాళ్లతో వచ్చి దాడులకు పాల్పడ్డారు. చూస్తుండగానే కొన్ని క్షణాల వ్యవధిలోనే తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సుమారు 4 గాయపడ్డారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి కరీం కు తల పగిలి తీవ్రంగా రక్తం కారింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 3 కూడా కాళ్ళు చేతులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో ఒకరినొకరు తోసుకోవడము, రాళ్లు కర్రలతో కొట్టుకున్న సమయంలో పక్కనే ఉన్న మురికి కాలువల్లో పడ్డారు, బురదలో పడ్డారు. వారి శరీరాలన్నీ కూడా చిందరవందరగా మారాయి. అంటే ఒక వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని చూసిన స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అదే సమయంలో పోలీసులు రావడము, స్పెషల్ టీం వచ్చి అందరినీ లాఠీలతో కొట్టి చెదరగొట్టడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. ఈ పరిస్థితిలో ఇటు పోలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే పోలింగ్ కేంద్రాలకు తాళాలు వేసి లోపల ఉన్న వారికి ఇంకా ఓట్లేసేందుకు అనుమతిస్తున్నారు. ఇదంతా సద్దుమనడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.